దయచేసి బైబిల్ తీసుకోండి. మార్కు రాసినటువంటి ప్రభు యేసు క్రీస్తు సువార్త 6వ అధ్యాయము వచనం 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనను తెలియజేసి గొప్ప జనసమూహం వారిని చూచుటకై వస్తున్నందున ఆ శిష్యులకు భుజించుటకైనా అవకాశం లేకపోయింది. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలములకు వచ్చి కొంత తరువు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పారు. అంతగా వారందరూ ఒక పడవనికి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళి, అయినను వారి పైన పసిగట్టి అన్ని దిక్కుల ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేయి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరిలోని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయాలను బోధింప ఆరంభించను. ఇది ప్రభు సువిశేషము. అందరికీ వందనాలండి. పక్కన కావాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కదండి, మంచి విశ్వాసులున్న ఒక మంచి విచారణగా పేరు గాంచిన ప్రతికూడు దేవుడు నన్ను నడిపించాడు. గట్టిగా చప్పట్లు. ఈ మాట చెప్తుంటే నాకు ఇంటికి నిలుపుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే వేరే చర్చిలో దేవుడు లేడని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చర్చికి వచ్చాను. ఇక్కడ నీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ శాస్త్రాలుగా దేవుడు సంధిందండి. పెద్ద చదువు మా అమ్మ గురించి ఒక మాట చెప్పి ఒక పాట పాడి మాట్లాడుతారు. 7వ క్లాసులో నాకు విపరీతమైన జ్వరం వచ్చిందని నాకు అందరికి వస్తారు చాలా. నేను వాంతి చేసుకుంటుంటే నేను చూస్తున్నాను, మా అమ్మ ఇలా చేతులు పెట్టేసి ఆ వాంతి చేతులు తీసుకుని బయట పడేస్తుంది అనమాట. 3 సార్లు చేసి నాకు మా అమ్మ. నేను ఎందుకు చెప్తానంటే దేవుడికి యేసుకు చాలా పేర్లు ఉన్నాయి. నిజమా కదండి? చాలా. అయితే యేసయ్య తాను వాళ్ళకి పోల్చున్నారండి. యెషయా గ్రంథం 65 తప్పు చదవండి. బైబిల్ ఎవరండి? నేను ఒక విషయం చెప్తాను. బైబిల్ ఎవరైతే మోస్తారు వారిని బైబిల్ మోస్తుంది. ఒక చదువు తల్లి తన కుమారుని ఓదార్చినట్టుగా. అంటే ఏమంటున్నాడు దేవుడు చెప్పాలి. ఇక్కడ ఇంకా వాక్యం లేదు. ఏమంటున్నా చెప్పండి. దేవుడు చాలాసార్లు ఉండాలి వాక్యం. అది కాదు కానీ ఒక మాట చెప్పాను నేను. తల్లి ఏ విధంగా అయితే బిడ్డలో ఇక్కడ వెనకలో తల్లి కూర్చోంది, ఇక్కడ పడుకోబెట్టి బిడ్డ ఇలా ఉంచుతుంది అనమాట. తల్లి ఏ విధంగా అయితే బిడ్డను ఓదార్స్తుందో అలా ఆయన ఓదార్స్తారంటే ఆత్మకి ఏం చెప్తున్నారు ప్రభు?
మీ అమ్మ వారి నాన్న ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. వారందరూ 2 చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకు తెలుసా? పిల్లలు విన్నారు. మన ఈ దేశంలో 206 ఎముకలు ఉంటాయట. ఎన్ని ఎముకలు? తల్లి అంట కాపు సమయంలో, డెలివరీ సమయంలో 150 ఎముకలు పెరిగినంత నొప్పిని భరించి బిడ్డను కొంటున్నాడు. అందుకే చాలా మంది తల్లులు ఒంట్లోనే చనిపోతారు. వాళ్ళందరికీ నమస్కరిస్తారు. అంత గొప్ప తల్లి అన్నమాట. తల్లి 150 ఎముకలు విరిగిపోయేంత నొప్పి భరించినాడు. నిజంగా చాలా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఎందుకు ఆమె నేను వాంతి చేసుకుంటుంటే నా తల్లి మా అమ్మపడి చేయమండి 2 చేతులు ఇలా పట్టేసుకొని ఆ వాంతి బయటపడేసి చెప్పండి. బికాస్ షీఈస్ మై మదర్. మా అమ్మగా అంటే చేసింది, వేరే వాడు చేయండి. ఏసయ్య ఏమంటున్నాడు తెలుసా? నేను తల్లి లాంటి వాడు నాన్న. గట్టిగా సఫర్ కూడా మాట్లాడారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి గొప్పదా, దేవుడు గొప్పవాడా చెప్పాలి? విజయం చెప్పండి. తల్లి ప్రేమ గొప్పదా, యేసు ప్రేమ గొప్పదా? దేవుడు గొప్పవాడు. తెలుసా? తల్లి అంత గొప్పదైతే తల్లిని సృష్టించిన దేవుడు సార్ ఇంకెంత గొప్పవాడు కదా. ఒక పాట పాడుకు రాకుండా వెళ్దామా? పాట పాడుతుంది. హల్లెలూయా. అదే చాలా చక్కగా పాట పాడుతుంటారు. మంచి కోరిక ఉంటుంది ఇక్కడ ప్రొద్దుటూరులో. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుకొని వాక్యం కదా. ప్రేమని ఉదయా కన్న తల్లిలాగా పలకరించే మనసు నీదయా. విలువని ఎడబాయని ప్రేమని దయా కన్న తల్లిలాగా పలకరించే మనసు నీదయా. నేను ప్రతి చర్చలో చెప్తా, మీరు పాట పాడాలంటే తీసుకున్న కారణం లేదు, ఎస్కూ రాసిన కారణం లేదు. హృదయం తెచ్చి పాడండి. ఒక్కసారి పాట పాడితే ఎన్నిసార్లు ప్రార్థన చేసినారు కదా? 2 సార్లు. వాక్యంలో చదవండి, వాక్యంలో చదవడం అద్భుతమైన మాటలు వింటారు. వాటిని ఒక లైన్
మార్క్స్ వార్త 6వ అధ్యాయం అద్భుతమైన మాట వినిపిస్తాను. బైబిల్ తెరవండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 34వ వచనం దశమ చదవండి. అందరూ ఈ మాటలు మార్క్స్ వార్త 6వ అధ్యాయము 34. ఈ మాటలు ఈరోజు అందరికీ తీసుకెళ్ళాలి. యేసు పరవది ఏమంటున్నారండి? కాపరి లేనటువంటి గొర్రెలపైన ఆయన కనికరం చూపారట. ఎవరండి కాపరి లేని గొర్రెలు? ఏమండి? ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. 100 గొర్రెలు ఒక గొర్రెలు తగ్గిపోతూ ఉంటాయండి. బాగా ఆలోచించుకోవచ్చండి. మీ గొర్రెల గురించి తెలియదు. ఏముండవండి, ఒక గొర్రె పొరపాటు కంపెనీలో అన్ని గొర్రెలు ఉంటాయి. ఒక గొర్రె గొర్రెలు అన్ని గొర్రెలు పడతాయి. గొర్రె దాకా అంటారండి. ఇప్పుడు చెప్పండి, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఎన్ని గొర్రెలు ఉంటాయి? ఏముండవండి. గొర్రెల గురించి మీకు తెలిసింది. గొర్రెలంటే ఏ గొర్రెలు? ఈ విధంగా చెరిగిపోయిన గొర్రెలు, అక్కడక్కడ చెరిగిపోయిన గొర్రెలు కాకుండా ఎవరైనా గొర్రెలు మనమే. ఇప్పుడు మా అమ్మ నాన్న లేని పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నారంట. అవి బాగా కయ్యూలని వారికి సరైన పిల్లలు రక్షణ కదండి. నేను ఈ మధ్యకాలంలో విజయవాడ బస్సులో అర్లీ మార్నింగ్ 7:30 ఆ ప్రాంతంలో బస్ స్టాండ్లో చేరింది. నేను వాచ్ చేసుకొని ఇడ్లీ దిగిన కొంచెం ఇల్లు మిగిలితే చెప్పపడేసాను. ఏదో తల్లిదండ్రులు పిల్లలు వచ్చాయని అమాంతరం దాన్ని డస్ట్బిన్లో పెట్టి నాకు పేరు పోసేసి ప్రకటించిన ఎవరి పిల్లలు అమ్మా లేనటువంటి అమ్మా నాన్న లేని పిల్లల పరిస్థితి ఇలా ఉంటుంది. అమ్మా నాన్న లేని పిల్లలు ఏమంటారండి? అనాథలు అంటారు. నిజమైన అనాథలు తెలుసా? అమ్మా నాన్న లేని వారు కాదు, దేవుని కృప లేనివారు. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3 చదవడం చాలా గొప్ప మాట. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు చదవండి. నీ అపార ప్రేమ ప్రాణం కంటేను శ్రేష్టమైనది, కనుక నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు, ప్రభువా నా ప్రాణము కంటే శ్రేష్టమైనది ఏదన్నా దేవుని ప్రేమ. నిజమైన అనాథలు ఎవరంటే అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు. ఎవరు చెప్పండి? దేవుని కృప లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు. అందుకే చాలా డబ్బులు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏమున్నదండి? మనశ్శాంతి ఉండొచ్చు. ఎప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చాలా మంది కూర్చొని చెప్పాను దినమా, ఎంతమంది నిద్రలేని రాత్రులు కలుగుతున్నాను, ఎంతమంది ఏడుస్తున్నాను, ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు కదా. డబ్బులు, మంచి ఫ్యామిలీ, లోపల పీస్ లేదు, పీస్ ఆఫ్ మైండ్
కంటే, నీ డబ్బు కంటే, నీకున్న ఉద్యోగం కంటే నీకంటే శ్రేష్టమైనటువంటి వాక్యం చదివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాపర్లేని గొర్రెల్లాగా మనశ్శాంతి లేక, ఆరోగ్యం సరిలేక చాలా మంది ఉన్నారండి. నా తోడులో కూడా ఉండొచ్చు. బాధపడద్దండి. ఈరోజు వాక్యం ఏంటి తెలుసా? కాపర్లేని గొర్రెల్లాగా ఎవరైతే మనశ్శాంతి లేక, ఆరోగ్యం సరిలేక, ఏడుస్తూ కుంగిపోతూ కృషించిపోతూ కన్నీరు కాస్తూ సరిపోవాలనుకుంటున్నారు, వాళ్ళందరూ పైన ఈరోజు దేవుడు ఏం చేస్తున్నారండి? కనికరం చూపుతున్నారు. గట్టిగా చెప్పబడ్డారు. నాకు తెలిసిన ఒక సార్ ఉన్నాడు. పూర్వంలో నేను చిన్న పాలన చేసినప్పుడు చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వారు. చూడండి, ఆ సారు ఆ మేడం వాళ్ళ భార్య చర్చికి వస్తారు. ఆదివారము వాళ్ళ పిల్లలు ఎత్తుకొని వస్తారనమాట. బిడ్డలు ఆ బిడ్డలు ఎలా ఉంటుంది సార్? పిల్లలు కోతిలాగా జొల్లంతా జారుకుంటుందండి. ఇలా ఉంటారన్నమాట. అలా పిల్లలు పోతారు. అంతా మొత్తం పాస్ పోసేసి ఎన్నిసార్లు చూసారా? వాళ్ళ తల్లి అమ్మ పైన నాన్న ఎన్నిసార్లు పాస్ పోసాడు. అలా ఎంత ఎత్తుకొని వస్తాడు. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆ బిడ్డకు ఆమె తల్లి. ఏ తల్లి తన బిడ్డ ఎలా ఉన్నప్పుడు బిడ్డలపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులకు అసలు ఈ మాటలు వచ్చినాయి. నేను ఒకసారి మేము హైదరాబాద్ చదువుతున్నప్పుడు ఒక విషయం చెప్తాను. సెప్టెంబర్ 8 తారీఖు ఖైరతాబాద్ పండుగ చేస్తాను. అక్కడ నేను ప్రార్థన చేయాలని వచ్చే యాత్రికులు భక్తులు ఒక ఆవిడ కుక్కర్ భక్తులు వచ్చింది. కుక్కర్ పొడుచుకుంటారు. ఆ పైన ప్రార్థన చేశారు. చేయబెట్టి ఎందుకు ఆమెతో మాట్లాడాలనిపించింది నాకు. పూజగా నేను పిలిచాను. ఎవరు నల్గొండ దగ్గర ఏదో చెప్పిందనమాట. ఎంతమంది కొడుకులు బామ్మగారు అని అడిగారు. 5 మంది. వాళ్ళలో 3 ఎంప్లాయీస్, ఒక ఆయన మాస్టర్, ఒక ఆయన జాబ్, అందరూ జాబ్ హోల్డర్స్. నేను అడిగాను, అవ్వా నువ్వు ఏ కొడుకు దగ్గర ఉన్నావు అని చెప్పి అడిగాను. ఆమె ఏం చెప్పి తెలుసా? ఎక్కడున్నావు అని చెప్పి అడిగాను. ఏం చెప్పి తెలుసా? ఫాదర్, నేను అనాథాశ్రమంలో ఉన్నాను. అది కాదు కానీ కొడుకుని తీసుకెళ్ళి ఆమె అనాథాశ్రమంలో పెడితే ఆమె నా దగ్గర ప్రార్థన చేసుకొని ఏమని తెలుసా? ఫాదర్, నా కొడుకులు బాగుండాలని, నా కొడలు బాగుండాలని, నా మరణ బాగుండాలని ప్రార్థన ఏం చేశాను? 5 మంది కొడుకులు తీసుకెళ్ళి ఆమె అనాథాశ్రమం పెడితే ఎవరి కోసం ప్రార్థించి అడుగుతానే? నా కొడుకులు బాగుండాలి, వాళ్ళ లక్ష్యం ఆ కోసం ప్రార్థించి. ఏ తల్లి కొడుకు పోకపోదండి. ఏ తల్లి కూడా తల్లి కోసం చేశారు. అక్కడ అన్నం పెట్టడం లేదు. చెన్నూరులో 2 ముసలోళ్ళు నాకు వచ్చి అంటున్నాను, ఫాదర్ ఆదివారం వస్తే నా కొడుకు కూడా మాంసం అనుకొని ప్రభుత్వం చెప్తారు. ఫాదర్ వాళ్ళ పసగలను పెట్టారు. చెప్తున్నాను, ఏ తల్లి నిజమైన తల్లి వాడు ఎలాంటి కొడుకు, నా కొడుకు చదవాడు, నా కొడుకు ఇలాంటి వాడు చెప్పదు. కాబట్టి చచ్చిపోతారు. పూర్వంగా అయ్యి వాళ్ళ తల్లి యొక్క మాటలు చూడండి. అంత గొప్ప మనసు
ఉన్నది ఒక తండ్రికి ఒక తల్లికి మాత్రమే. ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు, తల్లులు అందరికీ ఒక గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరన్నా కాపలేని గొర్రెలము. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారే కానీ ఎవరి గుండెల్లో ఏ పర్వతం ఉందో సిద్ధింపుడున్నారు. భర్త ఉన్నా లేనంటే, భార్య ఉన్నా లేనంటే, పిల్లలు ఉన్నా లేనంటే ఎంతమంది ఏడుస్తున్నారు. నువ్వు ఏడవద్దు. ఈరోజు వాక్యం కలుగుతున్నావు, ఏడవద్దు. కాపలేని గొర్రెలాగా ఉన్న నా కుమారుడు కాపాడు, ఏడవద్దు. నేను నీ పైన కనికరం చూపుతాను నా ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తువా. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు తెలుసా? నేను ఒక విషయం చెప్తాను. ప్రేమ, మనము ఎవరికైనా బాగాలేకపోతే ఆపదలో ఉంటే చాలు పడతాం. అంతవరకే ఫోన్ చేసి నువ్వు ఆపదలో అనుకోండి, సార్ ఒక 10,000 అప్పిండి అని చెప్పి అడగండి, మన నీ ఫోన్ ఎత్తారా? ఎత్తారా? జాలి చూపుతారు. ఈయన మన పైన, మన ఎలా కలుగుడు వేసిన ప్రేమ, ఆయన ప్రేమ చూసుకోవాలి. ఎలా కలుగుడం చూస్తారు ఆయన? ఎలాంటి మన ప్రజలు ఉన్నామో చెప్పాలి. ఎలాంటి ప్రజలు ఉన్నామండి? చదవండి ఈ మాట, చదవండి. తీసుకోవాలి. 14వ అధ్యాయము 17 వచ్చాం. 14 వచ్చాం. చాలా మంది ఉన్నారండి, కూర్చుంటున్నారంటే నేను చెప్తున్నాను. ఎవరి గుండెల్లో ఏ పర్వతంలో ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు? బాధలు పడలేక, ఈ భర్త బాధలు పడలేక, భార్య బాధలు పడలేక, పిల్లలు కాల్చబడలేక ఎంతమంది చచ్చిపోవాలనుకుంటున్నారు? చదవండి. 14వ అధ్యాయం 17 వచ్చాం. చదవండి. ప్రభువు నన్ను వారికి నా వేదన మీకు నా నేత్రములు లేనివాడు కన్నీరు కాచుగాక, ఆ బాష్పధారలు అంతకు ఉండకుండుగాక. నా కన్యైన కుమార్తె నా ప్రజలకు ఘోరమైన దారుణమైన దెబ్బ తగిలినది. ఏమన్నా ప్రభు, నా ప్రజలకు ఘోరమైన గాయమైనది. నా ప్రజలకు దెబ్బలున్నాయని చూశాను, నాకు తెలుసు అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, అమ్మా అయ్యా, నీకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఆ యొక్క నిందను బట్టి, గాయాన్ని బట్టి ఏడవద్దండి. నీ కోసము నీ గాయాలను కట్టడానికి ఎదురు చూస్తున్న వారు అక్కడ ఉన్నారు. ఎవరండి వారు? యేసయ్య. ఎంతమంది అండి మరణ పంచు వరకు వెళ్ళి వచ్చారు తెలుసా? ఒక అబ్బాయి చూసి చెప్తా, 6 నెలలు కోమాలో ఉన్నాడు. ఎన్ని నెలలని చెప్పాలి? 6 నెలలు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి బయటపడేశాడు. అక్కడ చచ్చిపోతాను చెప్పాడు. ఏడ్చి స్నానాలు పడ్డాయి. బాబు 7th క్లాస్. వినండి, ఒక్కటే మాట అడిగాడు అబ్బాయి, ప్రభువా నువ్వు కనికరముల దేవుడు, నన్ను స్వస్థపరచు. దేవుడు సరిపోతాడు అని ప్రార్థించిన ఆ అబ్బాయిని బ్రతికించాడు. ఆ అబ్బాయి కూడా మీ ముందు నిలిచిన ప్రసంగం చెప్తున్న ఫాదర్ పీటర్ ప్రభాకర్. నేను దేవుడి పీఠం పక్కన అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి. నా సాక్షి, నేను చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఒక్కటే అడిగాను, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అంటే, మరణపు నన్ను ఆయన స్వస్థపరిచి ఈరోజు ఈ ఆదివారం మీ ముందు నిలబెట్టి ప్రసంగం చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు. ఒక మాసం 34వ అధ్యాయం 16 వచనం. 34వ అధ్యాయం 16 వచనం.
ఏమంటున్నా, గాయపడిన వారిని, గాయపడిన వారిని వారికి కట్టు కట్టును, రోగం తగిన వారికి జబ్బులయం చేయును. దగ్గర చెప్పడం ప్రభువా, పలాని స్త్రీ పలాని పురుషుడు తాగి స్వస్థపరచమనే మాట వింటా ప్రార్థనలు కదండి. మన దేవుడు తాగి స్వస్థపరిచేవాడు. ఎందుకు చెప్పండి? ఆయన తాగుతాడు. ఇట్లా ఇంకా స్వస్థపరిచేవాడు కదా ఆయన. తాగుతాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ మాట కదా, ఒక కుష్ఠరోగి ఆయన మాట, అద్భుతమైన మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. యేసు జాలిపడి చేయి చాచి ఆ కుష్ఠరోగిని చెప్పాలి ఏం చేశాడు? తాకి వెంటనే శుద్ధి పొందమనెను అనెను. వెంటనే అతని కుష్ఠరోగం తొలగిపోయింది. వెంటనే చెప్పడం మన దేవుడు నిన్ను తాగి స్వస్థపరిచేవాడు. తాగి స్వస్థపరిచేవాడండి. కుష్ఠరోగం నీకు తెలుసు, కుష్ఠరోగం బయట ఉన్నటువంటి ఇప్పుడు లేదంటే పుళ్ళు, ఈ చేతులని కొరకంటే పువ్వులు, చీమ రక్తం కాతులు, అలాంటి వారిని అద్భుతమైన మాట్లాడండి. యేసయ్య తాగుతున్నాడు. ఈరోజు ఎవరైతే గాయపడిన వారితో ఉంటున్నారు, కన్నీరు రాస్తున్నారు, ఇంకా నా జబ్బు నయం కావాలని చనిపోవాలని తీర్మానిస్తున్నారు, ఈనాటి వాక్యాన్ని బట్టి యేసయ్య వాళ్ళందరినీ తాకి స్వస్థపరచుగా. ఆమె చెప్పనన్నారు. అందరికీ చెప్పాలి. మన దేవుడు తాగి స్వస్థపరచువాడు. ఈరోజు ఒక మాంచిత వాక్యాన్ని ఇస్తాను, గమనించండి. నీకున్న గాయాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, కష్టాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావు కదా. నేను గమనించాను. నేను మొన్న వచ్చానండి, నేను శుక్రవారం వచ్చాను. చాలా మంది చర్చికి వచ్చి ప్రేమ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఒక ఆవిడ చూశాను. ఆమె ఏడుస్తుంటారు ఎంత. ఆమె వెళ్ళిన అక్కడ చూసి అంత కన్నీళ్ళు అక్కడ బండపై, అంత కన్నీళ్ళు. ఒకటి నీకు రోజు నేను పూర్తి చేసి వాక్యాన్ని ఇస్తాను. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నువ్వు ఇక్కడ చేసే రోగం వింటావు, ఆయన పిలుస్తుందనే అన్ని రుజువు చేసి నువ్వు వాక్యాన్ని ఇస్తాను. దేవుడు నా సంగతి నేను రుజువు చేసి వాక్యాన్ని ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వారి ఉన్న గాయాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి కన్నీరు కాస్తున్నారో, వారి కన్నీరు, వారి మొర, వారి బాధ ఎవరికి తెలుస్తుందా? దేవుడు తెలుస్తుంది. మీరు నమ్ముతారండి? నమ్ముతారా? ఎలా నమ్ముతారో చెప్పండి. ఎలా నమ్ముతారో చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం మనం. దేవుడికి నా ప్రార్థన తెలుసుకోకుండా నా ద్వారా ఆయన వింటున్నాడు, నేను కన్నీరు కాస్తున్నాను, ఆయన చూస్తున్నానని ఎలా తెలుసు నీకు? ఏమండి? విశ్వాసం అంటే తెలుస్తుందని చెప్పండి. నేను విశ్వాసం తెలుస్తుందని మిమ్మల్ని ప్రూవ్ చేయనా? నేను మనము పెట్టే మొర వేసే తెలుస్తున్నాను. ప్రూవ్ చేయనా? కావాలి, మీరు మొర పెట్టాలి. ప్రూవ్ చేస్తానండి. ఈరోజు మీరు మొర పెట్టాలి. అమ్మా, నీ చుట్టాలు నీకు సహాయం చేయకపోవచ్చు, ఒక డాక్టర్ నీకు జబ్బు నయం చేయకపోవచ్చు, నీ కన్న వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు నీకు సహాయం చేయకపోవచ్చు. అర్థమైందా? కానీ నీ గాయములను కట్టువాడు, నిన్ను రక్షించేవాడు ఎవరు?
యేసయ్య సంగతి మర్చిపోయాడండి. చాలా మంది వాళ్ళ దగ్గరికి పోతారు, సహాయం కోసం వాళ్ళ దగ్గరికి పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు. చివరికి అంతా అయిపోతే దగ్గరికి వస్తారు, యేసయ్య దగ్గరికి వస్తారు, చర్చి చుట్టూ తిరుగుతారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను రోజు పూజ చేస్తాను, ఆయన ఉన్నారన్న సంగతి, నీ మొర ఆయన సన్నిధిని చేరుతుందన్న సంగతి. ఒక బైబిల్లో ఒక రుజువుతో సంఘటన ఉందండి. తోమాసు వారి సంఘటన ఏమన్నాడండి? తోమా వాళ్ళందరూ ప్రభు, మేము ప్రభువును చూసామంటే ఆయన ఏమన్నాడు చెప్పాలి? ఆయన చేతుల్లో ఆయన చేతుల్లో చీలలు కొట్టారు, కాలంలో చీలలు కొట్టారు, ఈ పక్క పొడిచారు. నేను ఆయన చేతుల గాయాల్లో వేలు పెట్టి చెక్ చేస్తే తప్ప నేను నమ్మనన్నాయా? అన్నారా లేదా? అన్నారా లేదా? అది ఒకసారి చూద్దామా? దేవుడు ఉన్నాడన్న సంగతి నీకు రుజువు చేస్తున్నా. నీ మొర ఆయన తెలిసిపోతుంది. నీకు ఏం మాట్లాడినా ఆయన తెలిసిపోతుంది, నువ్వు ఏం చేసినా ఆయన తెలిసిపోతుంది అన్న సంగతి రుజువు చేస్తున్నా. హల్లెలూయా. ఒకసారి తీసుకున్నాం యోహాను సువార్త తెరవండి. ఇది రుజువు చేసి వాక్యం పంపిస్తారు. యోహాను సువార్త తెరవాలి. బైబిల్ ఉన్న వాళ్ళు యోహాను సువార్త తెరవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 20 చదవండి ఒకసారి. 26 నుండి పిమ్మట ఆయన శిష్యులు ఒక నిమిషం 25 చదువుతారు. 25 చదవమ్మా. 25 చదవండి. తగిన శిష్యులు తోమాతో మేము ప్రభువును చూచితిమి అని చెప్పి, అందుకన్నాడు నేను ఆయన చేతుల్లోని చీల గంటలు చూసి అందులో నా వేలు పెట్టి ఆయన పక్కలో నా చేయించిన తప్ప విశ్వసించాడు. ఏమన్నాడు ఆయన? మేము యేసయ్య చూసామంటే ఏమన్నాడయ్యా? నేను నమ్మను. నేను ఆయన చేతుల్లో ఉన్న గాయాల్లో, ఆయన పక్కలో ఉన్న గాయాల్లో నా ఏలు పెట్టి చెక్ చేస్తే తప్ప నేను నమ్మను అని అన్నమాట. ఎవరన్నాడు? తగ్గిన శిష్యులు కదా. మాకు పెట్టుబడి మాట అందరూ దానికి ఒక మంచి మర్మం చెబుతున్నాను. నువ్వు ఏం మాట్లాడినా ఆయన తెలుస్తుంది, నువ్వు ఏడ్చినా ఆయన తెలుస్తుంది, నువ్వు మొదలుపెట్టాలని తెలుస్తాను. రుజువు చేయడానికి చెప్తున్నా. తర్వాత చదవమ్మా. 26 చదవమ్మా. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండి తోమా సైతం వారితో మూసిన తలుపులు మూసినట్టుగాని యేసు వచ్చి వారితో నిలబడి అప్పుడు యేసు తోమాతో నా చేతులు చూడు, నీ చేయి చాచి నా పక్కలో ఉంచు, అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము అని చెప్పాడు. హల్లెలూయా. ఈ మాట ఎవరు మాట్లాడుకోమా? తగ్గిన శిష్యులతో వేలు పెట్టి చెక్ చేసి తప్ప నేను నమ్మన్నాను. అక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పండి మా. లోపలికి వచ్చినప్పుడు ఏమన్నాడు? తోమా దగ్గర నీ వేలు పెట్టు నా చేతులు, నా పక్కన నీ వేలు పెట్టు అంటే అక్కడ యేసయ్య ఉన్నాడా? అంటే ఆయన మాట్లాడినప్పుడు లేకపోయినా ఆయన మాటలు ఎవరు తెలిసాము? ఎక్కడ చప్పలు కొట్టచ్చు కదండి. ఎందుకు ఆయన శిష్యులతో ఒక గదిలో అన్న మాటలు యేసయ్య తెలిసాయి? బికాస్ జీసస్ ఈస్ గాడ్. అర్థమైంది. ఈ మాట, ఈ వాక్యం ఏంటంటే బైబిల్లో నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ వేసే లేకపోవచ్చు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరు తెలుస్తుంది?
ఈ సంఘటన చెప్పలేమా? నువ్వు రోగంతో బాధపడుతూ వస్తున్నావు కదా, బాధ వేదంతో నేను ఎందుకు బ్రతకలేమో నాకు చెప్పలేదని చెప్పి నువ్వు కనుక సచివాలయం కదా, ఆ వేదన వేస్తే తెలుస్తున్నావు కదా. ఎందుకు చెప్పండి? ఆయన లేదు కదా, లేకపోయినా ఎవరైనా చెప్పాలి. అక్కడ శిష్యుడు ఆ మాట అంటున్నప్పుడు భయపడి చెప్పాడు. అందుకే బాధాకరంగా ఏమన్నారు? నా ప్రభువా నా దేవా అన్నాడు. అది ఆలోచించండి, నేను ఎవరికన్నా మాట ఆయనకు నిజమైన దేవుడే అని చెప్పి ఆయన బాధాకరంగా ఏమన్నారు? నా ప్రభువా అన్నాడు. సో కాబట్టి నా మొర ఎవరు ఆలోచించడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను పలకరించిన ఆలోచన నువ్వు కాచే కన్నీరు యేసయ్య పాదసన్నిధిలో చేరుతుంది. ఎవరైనా ఎవరు దేవుడు? ఏ దేవుడు? తల్లి లాంటి మనస్సున్న దేవుడు కదా. ఇంకా ఆయన తాగి స్వస్థపరిచే దేవుడు. అది భయపడద్దు. నీకు వచ్చిన రోగం చెప్తున్నాను కదా, సజీవ సాక్ష్యం నేనే చెప్పాను కదా, నా సాక్ష్యం చెప్పాను కదా, సజీవ సాక్ష్యం నేనే సార్. మరణ పంచులోకి వెళ్ళి నేను ఇప్పుడు బ్రతికాను. నేను మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోయిన రోజు చాలా సంవత్సరాలు అయింది. నిజం, అంత గొప్ప దేవుడు. కన్నీరు కాల్చాలి. మీరు అస్సలు భయపడద్దు. ఆయన చేతులు సాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. డాక్టర్లకే డాక్టర్ ఎవరు? యేసయ్య. ఎలాంటి డాక్టర్ తెలుసు ఆయన? పరమవైద్యుడు కాదు, ఇంకా చెప్పాలి గాయపడిన వైద్యుడు అంటే ఆయన. ఏ డాక్టర్ గాయపడకపోవచ్చు, గాయపడి ఉండొచ్చు. గాయాలు ఉండవు. మనం హాస్పిటల్కి డాక్టర్లు గాయాలు ఉంటాయా? కానీ ఏదేవాడు ఎలాంటి డాక్టర్ అంట? ఇంగ్లీష్లో గాయపడిన వైద్యుడు. ఆయనకు నొప్పి ఎంతో బాధ తెలుసు. ఈ క్వశ్చన్ సార్, ముళ్ళ కీటము 65-64 ముళ్ళు ఉంటాయి కదండి. ఒక్కొక్క ముళ్ళక నేను చదివాను ముళ్ళ కీట గురించి. ఒక్కొక్క ముళ్ళు ఆయన తల్లి పెట్టిన ముళ్ళు 24 తేలుగుడికి ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి కలిగించే ముళ్ళు అంటాయి. చూడండి, ఎవరంటే గాయపడిన వైద్యుడు. నీ గాయములను కట్టువాడు. అర్థండి, క్యాన్సర్, ఎయిడ్స్ ఏదైనా కానీ యేసయ్య నామములో అసలు నయమైపోతుందండి. ఏమి చింతించడం? గాయం నొప్పి ఏంటని తెలుసు, ఆ పెయిన్ ఏంటని తెలుసు. 6.5 లీటర్స్ బ్లడ్ రక్తం పోయిందంట. ఆయన సిలువ ఆయన వేసే సమయంలో సిలువ ఎంత 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 బ్లడ్? 6 లీటర్ల 6.5 లీటర్స్ బ్లడ్. అంత గొప్ప రక్తము చిందించినంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య నీ కోసం. అంత ప్రేమ కలిగిన వాడు. ఎవరి నుంచి మీరు బాధపడాల్సిన నీ కోసం నా కోసం వేస్తున్నాడు. ఎవరంటే ఆయన? మన దేవుడు. ఆయన దేవుడు, ఇంకా తల్లి లాంటి మనసు కలిగిన వాడు, ఇంకా నిన్ను తాగి స్వస్థపరిచేవాడు అన్నాడు. మళ్ళీ చెప్తాం ఒకసారి ఈ మాట. ఫస్ట్ ఎవరైనా యేసయ్య దేవుడు, రెండవది తల్లి లాంటి మనసు కలిగినటువంటి వాడు, మూడవది నిన్ను తాగి పుట్టి స్వస్థపరిచేవాడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లైన్ కాదుకొని మరి మనం ప్రార్థన చేసుకుందాం. విడువని ఎలా అందరూ ప్రార్థన సరే పాడండి సార్, చాలా చక్కగా పాడతారు. విడువని ఎడబాలని ప్రేమని దయా కన్న తల్లిగా పలకరి
ఆశీర్వాదం దేవుని అందరికీ దయచేయదు కాక. అందరూ దయచేసి విశ్వాసంగా చెప్పుకుంటాం. పరలోకమును నిన్న మొన్నటి దినమున సురేష్ బాబు అని ఒక ఆయన కోసం పూజ పెట్టించారు. క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ హాస్పిటల్లో ఐసీలో ఉంటున్నారు. ఇలాంటి మరి భయంకరంగా ఇలాంటి వారు చాలామంది గాయపడినటువంటి వారు. దేవుడు వారందరినీ స్వస్థపరచాలని ప్రార్థన చేయండి. చేతులు జోడించండి. ఏదో మన చర్చిలో ప్రార్థన చేస్తున్నామన్నట్టు కాకుండా ప్రార్థన చేద్దాం. అందరి చేతులు జోడించండి. కళ్ళు తెరవద్దు. ఎవరైతే మరి ఇలాంటి రోగంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కన్నీరు కలుస్తున్నారు, వారి మన కష్టాన్ని బట్టి, వేదన బట్టి, బాధ, వారందరి కోసం ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవద్దు. ఎప్పుడు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసి మీకు రోగంగా అనిపిస్తుంది. ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను మనం చెప్పాను, నువ్వు చేసే ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవునికి చేరుతుంది. నేను అది రుజువు చేశాను. మన దేవుడు చూచుతున్న దేవుడు, ఆయన చెవులున్న దేవుడు, మన దేవుడు ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. 139 గంటల 2:5 రాయబడి, నువ్వు కూర్చున్నా ఆయన తెలుస్తుంది, నిలబడినా ఆయన తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా ఆయన తెలుస్తున్న సంగతి అక్కడ రాయబడి. ప్రార్థన చేయాలి. దయచేసి కళ్ళు మూసుకోవడానికి దయచేసి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా మీ కుటుంబాలు ఎవరైతే మరి గాయపడిన వారు ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థన చేయండి. నీ కన్నీరు ఈరోజు నేను చెప్తున్నాను కదా, వృధాగా పోదు. నీ కన్నీళ్ళు యేసయ్య సన్నిధి చేరతాయి. నేను అదే రుజువుపరిచాను ఈరోజు. నీ కన్నీళ్ళు, నువ్వు కాల్స్తున్న కన్నీళ్ళు ఏమాత్రం వృధాగా పోవు. యేసయ్య సన్నిధి చేరతాయి. ప్రార్థన చేయండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఆయన దేవుడు కనుక ఆయన ఇక్కడ లేకపోతే మనకు కనిపించకపోయినా మన మొరను ఆలకిస్తాం. మన హృదయం ఆయనకు తెలుసు, మన బాధ ఆయనకు తెలుసు, మన వేదన ఆయనకు తెలుసు, మన కష్టం ఆయనకు తెలుసు, మనకున్న వ్యాధి, ఆ రోగం ఆయనకు తెలుసు. ప్రార్థన చేయండి. మీ దగ్గర నామానికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో నా ప్రభు అనారోగ్యంతో బిడ్డను కలుగుతున్నాను. మరి ముఖ్యంగా సురేష్ బాధను మీరు జ్ఞాపకం చేసుకుంటూ పరమ వైద్యుడ, అక్కడ మీరు ఈ గాయపడిన హస్తాలతో బిడ్డను కాగి పరిపూర్ణమైన స్వస్థరించి మీరే మహిమ పొందుతున్నట్టు ఆయన చేరి వచ్చిన సంఘంలో ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి. ఏ బిడ్డకు ఏ వ్యాధి ఉన్నదో, ఏ అవయవంలో బాధలు, అయ్యా నువ్వు ఎరిగిన దేవుడు, అయ్యా మా కొరకు చింతించిన దేవుడు, నాయన మా బాధలని నీకు తెలుసు. ఏ అవయవం ఏ నొప్పితో బాధపడుతుంది, ఎలా బలహీనులై ఉన్నాము, నరనరములని రక్తాన్ని జోడించి నీ రక్తంతో నైనా ప్రతి ఒక్క పాపము కడిగివేసి నీ బిడ్డలను క్షమించి మా మధ్యలో ఉన్నావు. మా ప్రార్థన ఆలకించి ఉన్నావు. ఇంతవరకు వాక్యం ద్వారా మా మధ్యలో ఉండి మాకు అందించిన చక్కని వాక్యం వరకై స్తోత్రాలు చెల్లిస్తూ నైనా బిడ్డలందరూ మా సంఘంలో, సమాజంలో, ప్రపంచమంతటా వ్యాధిగ్రస్తుల కొడుకున్నాయి. నీ పాద సన్నిధిలో కన్నీరు ప్రతి వారి పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. నీ కనిక
యోగాలు పత్రాలు ఏదైనా ఈ సమయాన్ని అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ప్రభువా యేసయ్య మీ నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. విడుదలని ఎడబాయని ప్రేమని దయా కన్న తల్లిగా పలకరించే మనసు నీ దయా. ఇదిగో నాయన పరకుమారు ప్రభువా, ఈ బ్రతుకులు విచారణ ఉన్నటువంటి ప్రతి బిడ్డలు ప్రభువా మీకు సమర్పిస్తాను. మరి ముఖ్యంగా ఆయన ఈరోజు మీ సన్నిధిలో ఉన్న ఈ మీ బిడ్డల్లో ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారో, ఏడుస్తున్నారో తండ్రి, వారి ఉన్న కష్టాన్ని బట్టి బాధను బట్టి కన్నీరు కాల్సింది ప్రభువా, మరి కుమిపోయి కృషించిపోయి ఉన్నారు ఆయన. ఆ బిడ్డలందరినీ నాటి వాక్యాన్ని దర్శించి ప్రభువా, మరి ఆయన వారికి కావలసిన సంపూర్ణమైనటువంటి మరి శారీరక ఆత్మీయ స్వస్థతను ఆరోగ్యంగా చేయమని మా ప్రభు మాత్రం లక్ష్యపడి యేసు నామములో ఈ మా దిన ప్రార్థనకి సమర్పిస్తూ అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి.